తెలుగు సినిమా విలనిజానికి కొత్త అర్థం చెప్పారు రావు గోపాలరావు. ఆయన డైలాగ్ డెలివరీ, డిక్షన్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ రావు గోపాలరావు వాయిస్ ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు. అంత ఫేమస్ విలన్ ఆయన. 'ముత్యాల ముగ్గు' మూవీలో రావు గోపాలరావు చెప్పిన "మనిషన్నాక కుసింత కళాపోషణ ఉండాలా" అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. రావు గోపాలరావు ఐకానిక్ డైలాగ్స్ తెలుగు ప్రేక్షకుల చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తండ్రి మాదిరి నటన, డైలాగ్ డెలివరీలో తనకంటూ సపరేట్ మేనరిజం క్రియేట్ చేసుకున్నారు. ఈ తరం గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. 1968 మే 25న శ్రీకాకుళంలో రావు రమేష్ జన్మించారు. చదువు సందులు సాగింది మాత్రం చెన్నైలో. తండ్రి రావు గోపాలరావు స్టార్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడంతో ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడ్డారు. శ్రీ రామకృష్ణ మిషన్ స్కూల్, టీ నగర్ నందు స్కూలింగ్ పూర్తి చేశారు. కమ్యూనికేషన్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన ఫోటోగ్రఫీ మీద ఆసక్తి చూపడం విశేషం. స్టిల్ ఫోటోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. 1992లో తండ్రి రావు గోపాలరావు మరణించారు. దీంతో ఆయనకు పరిశ్రమలో మద్దతు కరువైంది. రావు గోపాలరావు కుమారుడు అనే పేరు మినహాయించి రావు రమేష్కి ఎలాంటి సహాయం లభించలేదు. నటుడిగా ఎదిగే క్రమంలో రావు రమేష్ కొన్ని సీరియల్స్లో నటించారు. 2002లో ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. సంక్రాంతి చిత్రం సీమసింహంలో ఓ పాత్ర చేశారు. ఆయనకి బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం కొత్త బంగారు లోకం. కాలేజీ లెక్చరర్ పాత్రలో రావు రమేష్ మ్యాజిక్ చేశారు. యూత్ని బాగా స్టడీ చేసిన టీచర్గా రావు రమేష్ నటన చాలా సహజంగా ఉంటుంది. కొత్త బంగారు లోకం బ్లాక్ బస్టర్ హిట్ కావడం రావు రమేష్కి ఆఫర్స్ పెరిగాయి. మగధీర, మర్యాద రామన్న, కలేజా, మిరపకాయ వంటి చిత్రాల్లో ఆయన విలక్షణ పాత్రలు చేసి మెప్పించారు. తెలుగు సినిమాల్లో హిందీ విలన్స్ హవా నడుస్తున్న రోజుల్లో రావు రమేష్ గొప్పగా ఎదిగారు. రావు రమేష్ ఫామ్లోకి వచ్చాక చాలా మంది హిందీ నటులను టాలీవుడ్ డైరెక్టర్స్ పక్కన పెట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రకాష్ రాజును కూడా రావు రమేష్ డామినేట్ చేశారు. వ్యక్తిగతంగా ప్రకాష్ రాజులో ఉన్న లోపాల కారణంగా రావు రమేష్ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. కేజీఎఫ్ 2, పుష్ప 2 వంటి భారీ పాన్ ఇండియా మూవీలో రావు రమేష్కి కీలక పాత్ర దక్కింది. ఏడాదికి 15-20 సినిమాలు చేసేంత బిజీ యాక్టర్ అయ్యారు. ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం తన ప్రతిభతో ఎదిగిన నటుడు రావు రమేష్. వర్ధమాన నటులకు ఆయన స్ఫూర్తి. ప్రస్తుతం ఆయన మజాకాతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు. కొత్త బంగారు లోకం, మగధీర, కలేజా, పిల్ల జమీందార్, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఆగడు, మహర్షి, మిస్టర్ మజ్ను, దస్కా దమ్కి, గుంటూరు కారం, రావణాసుర, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, గేమ్ చేంజర్ వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు. రావు రమేష్ తన కెరీర్ను రోజుకు 1500 రూపాయలతో ప్రారంభించి ప్రస్తుతం రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు అందుకుంటున్నారు. 2024 నాటికి రావు రమేష్ యొక్క ఆస్తి 400 కోట్లుగా అంచనా వేయబడింది. ఆయన ఆదాయ వనరులు, బ్రాండ్ ఎండర్స్మెంట్స్ మరియు నటన. ఈ వీడియో గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.